ముఖ్యంగా భవంగర్ ఫ్యామిలీకి చెందిన కిరణ్ బెన్ అనే ఆమె పెహల్గామ్ అటాక్‌లో ఆమె హస్బెండ్‌ని అండ్ అలాగే 17 ఏళ్ల కొడుకుని కోల్పోయింది. ఆమె అడిగింది ఏంటంటే, "ఈ పెహల్గామ్ మాస్కర్ జరిగి కేవలం 146 రోజులు అవుతుంది. ఇంకా మాకు కన్నీళ్ళు ఆగలా. ఇండియా మాత్రం పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడడానికి రెడీ అయ్యింది. ఇండియా ఈ మ్యాచ్‌ని బాయ్‌కాట్ చేయాలని అడుగుతున్నామని" చెప్పారు. బట్ నీరజ్ ఉద్వాని అనే అతను తన వైఫ్‌తో పెహల్గామ్ హనీమూన్‌కి వచ్చారు అండ్ ఆయన్ని అక్కడ చంపేశారు. ఆయన బాబాయ్ అయిన భగవాన్ దాస్ ఉద్వాని గారు మాట్లాడుతా, "నాకు క్రికెట్ చూడడంలో ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు గానీ, క్రికెట్‌ని అండ్ టెర్రర్ అటాక్‌ని మిక్స్ చేయకూడదని" చెప్పారు. అలాగే నీరజ్ యొక్క ఇంకో అంకుల్ కూడా ప్రకాష్ ఉద్వాని గారు మాట్లాడుతూ, పెహల్గామ్ అనేది ఇండియా పాకిస్తాన్ ఇష్యూ. కానీ ఈ టోర్నమెంట్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్. వేరే కంట్రీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మనం ఆడలేదనుకోండి, మన ఇండియా పేరు చెడిపోతుందని పెహల్గామ్ విక్టిమ్స్‌లోని ఫ్యామిలీస్ కొంతమంది చెప్పారు, కొంతమంది వద్దన్నారు. మన దరిద్రం కొద్దీ పాకిస్తాన్ కూడా ఏషియాలోనే ఉంది. అదేంటో మరి. అంటే మనం ఒకే కదా! మ్యాచ్ జరగాలంటే జరగనివ్వండి. ఎలాగో ఇండియా పాకిస్తాన్ ఓడిస్తుందని మనకు తెలుసు.